చెప్పండి అన్న, ఈ రోజుకి 7 రోజులైంది. పాప ఆశుకి తెలియకుండా చేసినారు. అదేవిధంగా చాలా కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినా కానీ ఇంతవరకు అసలు ప్రభుత్వము తరఫున ఏం చేస్తుందో మాకు అర్థం కాదు కాబట్టి కదా చేస్తున్నామంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉన్నారు, అయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్తో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుంటేనే ఖచ్చితంగా గడ్డికి వస్తాయని చెప్తున్నాం. ఎందుకంటే పిల్లలు రోజు కూడా చెప్తున్నారు. ఆ పిల్లలకు ఓ రోజు శ్మశానం అంటున్నారంట, ఓ రోజు ఏమో నదిరేకి పారేసినాం అంటున్నారట, ఓ అక్కడ అంటున్నారట. అందుకోసం వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాసి వాళ్ళని ఖచ్చితంగా ఫస్ట్ తల్లిదండ్రులు తీసుకుంటేనే ఖచ్చితంగా ఇది గడ్డి పడుతుంది. లేదంటే దీనికి ఎట్లా ఎన్ని రోజులని ఇట్టే ఉంటుంది. అదేవిధంగా మేము ఏదో చిన్న ఘటన జరిగితే మన ఇప్పుడు హోంమంత్రి అనిత గారు ఆమె ఒంటికాల మీద వేసేవారు మా ప్రభుత్వంలో. ఈరోజు 7 రోజులైంది ఆమె మహిళా హోంమంత్రి, అయినా కానీ ఇంతవరకు ఆమె అసలు స్పందించిందే కానీ ఎక్కడ మనం చూలే. ఎందుకంటే మేము వాల్మీకి సామాజిక వర్గం ఎంతోమంది చాలా మా 2 జిల్లాల్లోన 40-50 లక్షల మంది ఉన్నాము, జనాభా ఉన్నాము. అయినా కానీ అసలు నీరు కొట్టినట్లుగా లేదు వీళ్ళకి. కనీసము ఇంత ఘటన జరిగింది, ఇంత శోభ అనిపిస్తున్నది ఆ తల్లిదండ్రుల దగ్గర. ఆమె ఒక్కసారని గట్టి చర్యలు తీసుకోండి అనే విధంగా ఆమె ఎక్కడ మేము వినలే ఆమెని. ఎందుకంటే ఆమె ప్రమాణ స్వీకారం చేసిందని చెప్పింది. ఎక్కడైనా కానీ నేను మా అక్క చెల్లెమ్మలకి మేము అండదండగా ఉంటామని చెప్పి ఇదేనా ఆమె ఈరోజు అండదండలు ఉండేది. కనీసము స్పందించాలి కదా ఆమె. హోంమంత్రి అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడే మేము ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన ఏమో బిజీగా ఉన్నాను కాల్ బ్యాక్ అని చెప్పి చేసినారు. అది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అది ఏం చేస్తుందో మాకు అర్థం కాదు. ఆ పాప చనిపోయింది అంటున్నారు, చనిపోయిందా లేదా అనేది కానీ చనిపోయిందనేది తెలియదు, ఉండదనేది తెలియదు, ఏం అర్థం కావట్లేదు. చనిపోయిన శవమనిస్తే తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉంటుంది. అసలు ఏమి లేకుండా ఊగిన 7 రోజుల నుంచి ఇదే. ఫస్ట్ మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ తల్లిదండ్రులను అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తేనే ఇది గడ్డుపడుతుంది. లేదంటే ఇది ఇట్లే ఎన్ని రోజులుగానే ఇట్లే ఉంటారు. ఎందుకో మాకు అర్థం కాదు. కానీ ఏదైనా కానీ ఇమీడియట్ ఏదో 1 రోజు 2 రోజులు ఉంటుంది కానీ టైం ఉంటుంది కానీ ఏ రోజైనా కానీ ఇంకా ఇంతవరకు కానీ వాళ్ళకి అసలు చీము కొట్టినట్టుగానే లేదు. అదే ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే వాళ్ళ తల్లిదండ్రులని ఆదుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా బీదల్లో చాలా శోభ అనుభవిస్తున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, 10 లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వం సాయం చేయాలనే విధంగా, అదేవిధంగా ఒకటి ఆ ఇంటికి గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా మీరు ఇక్కడే ఇట్లే ఉంటే మా వాల్మీకి సామాజిక వర్గం చాలా మంది ఉన్నారు, ఉద్యమాలు లేపుతారు. ఇది ఇట్లా ఉంటే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చినా అణిచివేస్తున్నారు, ఎవరు రానికుండా ఊర్లోకి రానికుండా చేస్తున్నారు. అదే నిన్ననే చూసినాం, టీవీలో చూసినాము. మన బైరెడ్డి సిద్ధార్థ గారి ఇక్కడగా ఇప్పుడు ఆయన కాన్సెన్స్లో ఆయన ఊర్లో సొంత ఊరు ఉన్నట్ల ఆయన ఊర్లోకి కానీ రానికుండా కనీసం ఏం జరుగుతుందో అర్థం కాదు. కనీసం పరామర్శించాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు పంపించేకి ఎందుకు అడ్డుకున్నట్లా? ఏం చేస్తారు ఇంటికి వస్తే? ఇక లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, అక్కడ మా హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీని మీద మాత్రం ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలా. అదే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ఆమె చాలా ఎంతో డిమాండ్ చేసేదే. అసలు
అసలు ఆమెకి నోరుకి అడ్డమే అదుపు లేదు అలా మాట్లాడేది. మళ్ళీ ఈ రోజు ఏం చేయింది? మీ ప్రభుత్వం ఉంది కదా, నువ్వే కదా హోంమంత్రి, మొత్తం డిపార్ట్మెంట్ అంతా నీ చేతిలో ఉంది కదా. మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోండి. ఎట్లా ఏం చేస్తున్నావు? కనీసం ఒక్కసారైనా స్పందించినావా? చిన్ని పాప కదా, 8 ఏళ్ళ పాప ఏ రోజునైనా కనిపించలేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నా మాకు అర్థం కాదు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, పదే చెప్తున్నాము, వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా సాయం 10 లక్షలు ప్రభుత్వం తరఫున చేయాలా. ఇలా అదేవిధంగా ఒకటి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.